భారతదేశం సాధించినటువంటి ఆర్థిక అభివృద్ధిని మనం మా పత్రికలకు రాసే తీరిక లేదు. చాలా తక్కువ మందికి మాత్రమే రాస్తున్నారు. నెగిటివిటీ బాగా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో విజయసారథి వడ్డీ గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. ఆర్థిక అంశాలకు సంబంధించి 2004-14 మధ్య యూపీఏ ప్రభుత్వం, 2014-23 మధ్య ఎన్డీఏ ప్రభుత్వం తమకు అందుబాటులో ఉన్న నిధుల్ని ఎలా వినియోగించాయో టీసీఏ శరద్ రాఘవన్ గారు ఓ వ్యాసంలో విశ్లేషించారు. దానికి ప్రింట్లో దానికి తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. ఆయన ఒక మాటలో చెప్పాలంటే యూపీఏ ప్రభుత్వం దృష్టి సబ్సిడీల రూపంలో ప్రజలకు పంచిపెట్టే నిధుల కేటాయింపులు పెంచడానికి ప్రయత్నిస్తూ స్థిరాస్తుల నిర్మాణాలకు పెట్టే పెట్టుబడులను క్రమంగా తగ్గించుకుంటూ పోతే ఎన్డీఏ ప్రభుత్వం సబ్సిడీల రూపంలో పెంచే నిధులను అదుపు చేస్తూ స్థిరాస్తుల నిర్మాణాలకు ఎక్కువ కేటాయిస్తూ వినియోగిస్తూ వచ్చింది. ఈ విధానం యొక్క ప్రభావం ఏటేటా ఎంత మొత్తాన్ని అప్పులు తీర్చే వాయిదాలు వడ్డీలు చెల్లించడానికి వినియోగిస్తున్నారనే అంశం మీద ఉంటుంది. ఆ వివరాలు గమనిస్తే 2023 ఆర్థిక సంవత్సరంలో స్థిరాస్తులపై పెట్టుబడికి వినియోగిస్తోంది బడ్జెట్ మొత్తంలో 18.6%. ఇది గతంలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయిలో ఉంది. 23-24 ఆర్థిక సంవత్సరంలో వినియోగించబడుతున్న మొత్తం నిధులలో 77.8% రెవెన్యూ ఖర్చులు, 22.2% పెట్టుబడులు. రెవెన్యూ ఖర్చులుగా పేర్కొనబడినటువంటి 77.8%లో 24.4% వడ్డీలు, అప్పుల వాయిదాలు చెల్లించడానికి, 44.4% జీతభత్యాలు, పింఛన్లు చెల్లించడానికి, 9% సబ్సిడీలకు వినియోగించబడుతుంది. పెట్టుబడిగా చెప్పబడుతున్న 22.2%లో 18.6% నిధులు స్థిరాస్తుల నిమిత్తంగాను, 3.6% నిధులు రాష్ట్రాలకు ఇతర దేశాలకు అప్పుగాను ముందస్తు చెల్లింపులుగాను ఇచ్చేవి. ముందు రాబోయే సంవత్సరాలు ఇవి వసూలు చేయబడతాయి. ఇకపోతే కాలక్రమంలో హెచ్చింపులు తగ్గింపులు చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం తొలి సంవత్సరం 2014-15లో స్థిరాస్తుల కల్పనకు ఉద్దేశించి 11.8% మాత్రమే. 2018-19 సంవత్సరంలో అది 13.3%. 2023-24 నాటికి 22.2%. యూపీఏ ప్రభుత్వంలో సాగింది దీనికి వ్యతిరేకంగా ఉంది. 2004-5లో ఆస్తుల కల్పన 17.2% నిధులు ఉద్దేశిస్తే 2008-9 నాటికి 10.8% తగ్గిపోయింది. 13-14 నాటికి కొద్దిగా పెరిగి 12% చేరింది. ఇందులో కూడా రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఇచ్చిన అప్పులు ముందస్తు చెల్లింపులు మినహాయించి చూసినప్పుడు స్థిరాస్తుల కల్పనకు వినియోగించింది మరింత తక్కువైందని స్పష్టమవుతుంది. 2004-5లో 11.29%, 8-9లో 9.2%, 13-14లో 10.8%. అదే సందర్భంలో ఎన్డీఏ పాలనలో 18-19లో 12.1%, 23-24లో 18.6% వచ్చింది. అదే సందర్భంలో రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఇచ్చిన అప్పులు, అడ్వాన్సులు యూపీఏ పాలనలో 4-5లో 1.6%, 8-9లో 1.2%. ఎన్డీఏ టైంలో 2018-19లో 1.2%, 23-24లో 3.6%. పోతే వడ్డీల భారం యూపీఏ మొదటి 5 సంవత్సరాల పాలనలో ఈ భారం తక్కువగా ఉంది. అంతకుముందు ఎన్డీఏ ప్రభుత్వ పుణ్యఫలం దీనికి కారణం. రెండవ 5 సంవత్సరాల్లో ఇది పెరిగింది. అంటే స్వయంకృతం పాపభారం దీనికి కారణం అనమాట. ఎన్డీఏ పాలనలో మొదటి 5 సంవత్సరాలు ఈ భారం ఎక్కువగా ఉండింది. యూపీఏ పాలన పాపభారాన్ని వీళ్ళు భరించాల్సి వచ్చింది. ఇది క్రమంగా తగ్గుతూ వచ్చింది. కోవిడ్ కారణంగా ప్రజలు కార్యకలాపాలు మందగించినప్పుడు ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా ఇది మళ్ళీ కొంత పెరిగింది. మార్చి 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరం 19.4% అయితే 24 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం 24.4%. ఇది సబ్సిడీల భారం యూపీఏ పాలనలో 2004-5లో 9%, 8-9లో 14.4%, 13-14లో 16.3%. ఎన్డీఏ పాలనలో 14-15లో 15.3%, 18-19 9.6%, 20-21లో 22%. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీలో పెంపుదల కారణంగా ఇది భారీగా పెరిగింది. 23-24లో 9%. ఈ మధ్య ఆహార పదార్థాలను, వంట గ్యాస్ను, ఎరువులను ఉచితంగా ఇవ్వడానికి 28,630 కోట్ల రూపాయల సబ్సిడీలను పార్లమెంట్ ఆమోదించింది. దాన్ని కలుపుకున్నప్పుడు ఇది 9.5% పెరుగుతుంది. అలా పెంచిన తర్వాత కూడా గత 18 సంవత్సరాలు ఎన్నడూ లేనంత తక్కువగానే ఉంది. వీటిని బట్టి పాలన అన్నటువంటిది ఎలాంటిది అనేది ఆలోచించాల్సి ఉంది.